ఒబేసిటీ అనేది జస్ట్ విల్ పవర్ ఇష్యూయేనా? లేదు అంటే ఈజ్ ఇట్ ఎ చాయిస్? మీరు అనుకుంటే తగ్గిపోవడం, అనుకోకపోతే పెరగడం అనేది ఒబేసిటీ అనేది ఈజ్ ఇట్ ఎ చాయిస్? సో చాలా మటుకు చెప్పాలంటే జనరల్‌గా ఒబేసిటీ చాలా మటుకు మన చేతిలో కంట్రోలబుల్‌గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అది చాయిస్ కాదు. దాని వెనక హిడెన్ రీజన్స్ ఉంటాయి. ఆ హిడెన్ రీజన్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఒబేసిటీ నుంచి మీరు క్రమక్రమంగా బయటికి రాగలుగుతారు. ఒబేసిటీ కంపల్సరీ తగ్గాలి. సెల్ఫ్ లవ్ ఒబేసిటీ అనుకోకూడదు. ఎందుకంటే ఇట్స్ నాట్ బాడీ షేమింగ్. హెల్త్ ఇష్యూస్ పరంగా చాలా ఇష్యూస్, మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఒబేసిటీ వల్ల వస్తూ ఉంటాయి. సో నేనన్నట్టు చాయిస్ కాకుండా మీ చేతిలో లేని ఒబేసిటీ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి జెనెటిక్‌గా. అంటే మీరు ఫ్యాట్ ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. ఆకలి ఎక్కువగా ఉండొచ్చు మీలాంటి పీపుల్‌కి. ఆర్ కొంతమందికి ఏంటి అంటే హైపోథైరాయిడిజం. థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మీకు ఆకలి తక్కువగా ఉంటుంది, సరిగ్గా తినరు, అయినా సరే లావుగా అవుతూ ఉంటుంటారు. ఆర్ కొన్నిసార్లు క్రానిక్ స్ట్రెస్‌లో ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడం, వీళ్ళకి కూడా ఒబేసిటీ వస్తూ ఉంటుంది. ఇంకొన్ని రీజన్స్ పీసీఓడీ అంటాము. పీసీఓడీ గానీ, డయాబెటిస్ గానీ ఇవేంటి అంటే 2 రకాలుగా. ఒబేసిటీ వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుందా, ఈ ప్రాబ్లమ్ వల్ల ఒబేసిటీ వస్తుందా అని చెప్పలేం గానీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కాజెస్. సో అల్టిమేట్‌గా మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారు, కానీ తగ్గట్లేదు అంటే దాని వెనక హిడెన్ కాజ్ ఏంటి అనేది కంపల్సరీ ఇవాల్యుయేట్ చేయించుకోండి.